సో చాప్టర్ వచ్చేసి రొటేషన్ అనమాట, రొటేషన్ మెకానిక్స్. సో ఇక్కడ చూస్తే కనుక సో రొటేషనల్ మోషన్ వచ్చేసి ఒక ఫిక్స్డ్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో యాక్సిస్ నుంచే రొటేషన్ మొత్తం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఇన్ ప్యూర్ రొటేషనల్ మోషన్ ఎవ్రీ పార్టికల్ ఆఫ్ రిజిడ్ బాడీ మూవ్స్ ఇన్ సర్కిల్స్ ఆఫ్ డిఫరెంట్ రేడియా అబౌట్ ఏ ఫిక్స్డ్ లైన్ విచ్ ఈస్ నోన్ యాజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ పాస్ త్రూ ద బాడీ. ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లేస్ ద సేమ్ రోల్ ఇన్ రొటేషనల్ మోషన్ యాజ్ మాస్ ప్లేస్ ఇన్ లీనియర్ మోషన్. సో ఇక్కడ చూస్తే ప్రతిదానికి కూడా రొటేషనల్ మోషన్లో ప్రతిదానికి కూడా మోషన్ ఆఫ్ లీనియర్ మోషన్ సంబంధించిన ఈక్వేషన్స్తో రిలేషన్ ఉంటుంది అనమాట. ఓకే, మీరు ముందు చూస్తారు. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ అ బాడీ టు విచ్ ఇస్ అపోజెస్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్. ఓకే, సో జనరల్ ఫార్ములా వచ్చేసి ఇదనమాట. సో ఈ పాయింట్స్ కూడా చదువుకోండి, ఒకసారి పాస్ చేసి చదువుకోండి. ఓకే, ఒక సర్క్యులర్ ఇది మొత్తం ఈ ఏరియా సంబంధించి మొత్తం కూడా చూసుకుంటే కనుక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ స్క్వేర్ డిఎం. ఓకే, క్వశ్చన్ వస్తుంది చూసుకోండి. సో ఇక్కడ చూసుకోండి. దాని తర్వాత వచ్చేసి రేడియస్ ఆఫ్ గైరేషన్. Radius of gyration of a body about a given axis is the perpendicular distance of a point from the axis at which the whole mass of the body could be concentrated without any change in the moment of inertia of the body about that axis. Okay, ఇక్కడ moment of gyration అనమాట, సారీ radius of gyration. Okay, so moment of inertia is equal to mass into radius of gyration square. Okay, so radius of gyration which is equal to under root of moment of inertia by mass. So radius of gyration is also defined as the root mean square value distance of the all particles about the axis of rotation. Okay, ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. సో థియరమ్స్ ఉన్నాయి అనమాట మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవడానికి. ఒకటి వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థియరం, ఇంకోటి వచ్చేసి పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. ఓకే, సో ప్యారలల్ యాక్సిస్ థియరం అంటే ఇది ఒక బాడీ అనుకుంటే, సో ఓకే మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చూస్తున్నాం. సో ఈ బాడీ నుంచి సెంటర్ నుంచి పాస్ అయినప్పుడు దీని సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది తీస్తాం. దాంతోపాటు దీనికి ఈ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంఆర్ స్క్వేర్గా తీసి యాడ్ చేస్తాం. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఇది ఒకసారి చదువుకోండి. ఫ్రమ్ ద అబౌవ్ థియరం వీ కెన్ కంక్లూడ్ దట్ అమంగ్ మెనీ ప్యారలల్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ లీస్ట్ అబౌట్ అన్ యాక్సిస్ విచ్ ఇస్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. ఎగ్జాంపుల్ I2 ఈజ్ లీస్ట్ అమంగ్. ఈ కేసులో I2 అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది లీస్ట్ ఇది I2 లైన్లో. ఓకే, 1, 3 లైన్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎక్కువ ఉండేది. ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి? మాస్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, రేడియస్కి స్క్వేర్, ఎంత డిస్టెన్స్లో ఎంత మాస్ ఉంది. ఓకే, దానికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. అలాగే సిమిలర్లీ I5 ఈజ్ లీస్ట్ అమంగ్ ద I4 అండ్ I5 అండ్ 6. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక I5 అనేది బాడీ సెంటర్ నుంచి వెళ్తుంది. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ ఉంటే వెళ్తుంది. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది 5కి చాలా తక్కువ, 4కి 6కి ఎక్కువ. ఓకే, సో ఇక్కడ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. ఓకే, ఇట్ స్టేట్స్ దట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ ప్లేన్ లామినా అబౌట్ ఎన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ plane is equal to the sum of the moments of inertia lamina about any two mutually perpendicular axes in its plane intersecting each other at the point where the perpendicular axis passes through it. Iz which is equal to Ix plus Iy. Okay, Ix, Iy, Iz. Okay, so where Ix, Iy, Iz are the moments of inertia about the xyz axis respectively. Okay, moment of inertia మిగతా వాటి చూడండి. థిన్ సర్క్యులర్ రింగ్కి అలాగే సాలిడ్ హాలో సిలిండర్కి సేమ్ అనమాట, ఎంఆర్ స్క్వేర్. ఓకే, సో డయామీటర్ చూసుకుంటే హాఫ్ ఎంఆర్ స్క్వేర్. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇలా ఉంది, ఏం లేదు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో డివైడెడ్ బై ఎం చేస్తే మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది వచ్చింది. ఓకే, ఈ రేడియస్ ఆఫ్ గైరేషన్కి ఆర్ స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది. ఈ రిలేషన్ అనేది చాలా ఈక్వేషన్స్లో మనం వాడతాం. ఓకే, ఇది చదువుకోండి, పాస్ చేసి చదువుకోండి ఇవన్నీ కూడా.
ఓకే, మనం ఏంటంటే ఈ తొందర చూసేసి క్వశ్చన్స్ చేసుకుంటే కొంచెం మీకు ఫాస్ట్గా అయిపోద్ది. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సంబంధించింది. ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గుర్తుంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ తీయగలం. దాని తర్వాత ఏం లేదు. ఇప్పుడు దీంట్లో నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి డివైడెడ్ బై ఎం చేస్తే మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ వచ్చింది. దాన్ని డివైడెడ్ బై దీన్ని స్క్వేర్ చేసి మళ్ళీ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ చేస్తే మనకి కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ వాల్యూ అనేది వచ్చింది. ఈ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, చూడండి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో మాస్తో డివైడెడ్ బై చేస్తే మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ వచ్చింది. రేడియస్ ఆఫ్ గైరేషన్ని మనం స్క్వేర్ చేసి ఆర్ స్క్వేర్తో డివైడెడ్ బై చేస్తే మనకి కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, సో ఇవి ఒకసారి చూసుకోండి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ చదువుకోండి. థియరమ్ ఆఫ్ ప్యారలల్ యాక్సిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ రిజిడ్ బాడీ వెదర్ ఇట్ ఈస్ 2 dimensional or 3 dimensional, while the theorem of perpendicular axis is applicable for laminar type or 2 dimensional bodies only. In theorem, perpendicular axis, the point of intersection of 3 axes xyz may be any point on the plane of a body. It may even outside the body. This point may or may not be the center of mass of the body. ఓకే, ఇది వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థియరం ద్వారా చేంజ్ చేసింది. ఓకే, ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి, అలాగే ఈ క్వశ్చన్ కూడా వస్తుంది చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ ఒకసారి చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ చూడండి. హియర్ I is equal to mu r square, where mu is called reduced mass which is equal to m1 m2 by m1 plus m2. ఇంకా టార్క్ ఆర్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది చూద్దాం. టార్క్ వచ్చేసి ఆర్ క్రాస్ ఎఫ్. ఓకే, సో ఇక్కడ టార్క్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ సైన్ థీటా. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వెక్టరు, ఇది వచ్చేసి సెకండ్ వెక్టరు. ఓకే, ఫస్ట్ వెక్టర్ వైపు మన హ్యాండ్ వచ్చేసి సెకండ్ వెక్టర్ వైపు కర్లింగ్ చేస్తే మనకి టార్క్ అనేది థంబ్ రిప్రజెంట్స్ అనమాట. ఓకే, ఫస్ట్ వెక్టర్ బై ప్లేసింగ్ ఏ హ్యాండ్ like this, right hand, okay, curling the fingers towards the second vector and the thumb represents the result. సో టార్క్ అనేది మనకి ఫోర్స్లా రిలేటెడ్ అనమాట. సో మాస్ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కదా, సో యాక్సిలరేషన్ వచ్చేసి ఇదనమాట. నేను ఎలా చెప్తున్నా అంటే F = ma ఉంది కదా మోషన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్లో, సో దానికి ఇది ఎనలాగ్ అనమాట. టార్క్ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే, సో దానికి రిలేట్ అవుతుంది అనమాట. సో ఈ చాప్టర్ రాకముందు మీరు ఫస్ట్ సర్క్యులర్ మోషన్ అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఈ చాప్టర్కి వస్తే మీకు ఇవన్నీ కూడా టెమ్స్ అనేవి కొంచెం అలవాటు అయి ఉంటాయి. ఓకే, ఆర్ క్రాస్ ఎఫ్. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి క్రాస్ ప్రోడక్ట్ అనమాట. క్రాస్ ప్రోడక్ట్లో మనం ఇప్పుడు ఐతో మనం మల్టిప్లై చేస్తాం. దానికి మనం చూస్తాం అనుకోండి. సో దీన్ని క్లోజ్ చేయాలి. దీన్ని క్లోజ్ చేసి 3 × -3, ఓకే, -9. ఓకే, దాని తర్వాత -1 × 2, -2 బయట ఒక మైనస్ +2. ఓకే, ఇలా వచ్చిందనమాట. సో ఎలా అంటే ఈ డైరెక్షన్లో ఇలా మల్టిప్లై అవుతాయి. ఓకే, మనం దేన్ని చూస్తామో దాన్ని క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 2 × 3 6. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకి -1 × 1 -1. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకి ఇది 2 × 4 ఇది ఇక్కడ చూడండి. సో దాని తర్వాత 3 × 1 -3. ఓకే, ఇక్కడ వచ్చేసి రాంగ్ అనమాట ఇది. ఓకే, ఏం పర్లేదు, ఈ రెండు రైటే. ఓకే, సో ఇలా వస్తుంది డైరెక్షన్. ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఓకే, దీంతో వచ్చిన దాన్ని ప్లస్గా ఉంచి ఏదైతే అది వచ్చి అలా ఉంచేసి దాని తర్వాత -this అనమాట. ఓకే, ఓకే, ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. మామూలు క్వశ్చన్ పాస్ చేసి వస్తుంది చూడండి. దాని తర్వాత వర్క్ డన్ బై టార్క్ అనమాట. సో టార్క్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ F.R ఎలాగో వర్క్ డన్ ఇస్తుందో, సో టార్క్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆల్సో గివ్స్ వర్క్. అలాగే వర్క్ పర్ టైమ్ విచ్ ఇస్ గివ్స్ పవర్. ఓకే, సో dW
వర్క్ బై టైం. ఓకే, సో టార్క్ ఇంటూ d theta by dt which is equals to angular velocity. టార్క్ ఇంటూ angular velocity gives power. సో దీన్ని ఎలా అనాలజీ చూడవచ్చు, ఎఫ్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఉంది కదా, అది ఎలాగా పవర్ అవుతుందో, సో టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ కూడా మనకు పవర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఇన్స్టంటేనియస్ రొటేషనల్ పవర్ అనమాట. ఓకే, సో దాని తర్వాత చూస్తే కనుక యాంగులర్ మూమెంట్ వచ్చేసి మనకి ఆర్ క్రాస్ లీనియర్ మూమెంట్. ఓకే, సో a mass is moving in a straight line has a linear momentum p. When a mass rotates about the some points axis or axis, there is a momentum associated with the rotational motion called angular momentum. Just as net external force is required to change the linear momentum of an object, a net external torque is required to change the angular momentum of an object. సో నెట్ ఫోర్స్ మనకి చేంజ్ ఇన్ మూమెంటం తీసుకురావడానికి ఎలా అయితే ఉంటుందో, సో నెట్ ఎక్స్టర్నల్ టార్క్ అనేది మనకు కావాలి చేంజ్ ఇన్ యాంగులర్ మూమెంటం తీసుకురావడానికి, యాంగులర్ మూమెంటం చేంజ్ తీసుకురావడానికి. ఓకే, ఒకవేళ యాంగులర్ మూమెంటం చేంజ్ ఉందంటే టార్క్ ఉన్నట్టే. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ పాయింట్స్ వస్తే చదువుకోండి. దాని తర్వాత ఈ పాయింట్స్. ఓకే, ఈ పాయింట్ వస్తే చూడండి. So on the equation we get if the particle is moving in a yz plane, it has angular momentum component only in x direction. Okay, similarly if the particle is moving in xz plane, angular velocity అనేది మనకు y డైరెక్షన్లోనే ఉంటుంది. ఓకే, నాట్ ఈక్వల్ టు 0 అంటే ఆ డైరెక్షన్లో మనకు ఉన్నట్టు. lx angular momentum in x direction, z direction 0 ఉన్నట్టు. అలాగే if particle is moving in xy plane, ఓన్లీ మనకి xy plane కాబట్టి మనకి జెడ్ యాక్సిస్లోనే మనకు వాల్యూ ఉంటుంది. ఓకే, జెడ్ యాక్సిస్లో ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ అనమాట. ఓకే, సో జెడ్ యాక్సిస్లో మనకి యాంగులర్ మూమెంట్ అని ఉంటుంది, మిగతా యాక్సిస్లలో ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే కనుక యాంగులర్ మూమెంట్ ఆఫ్ ఎ రిజిడ్ బాడీ రొటేటింగ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. ఫిక్స్డ్ యాక్సిస్లో ఇలా రొటేట్ చేస్తూ ఉన్నాం. ఈ మ్యాటర్ వస్తే చదువుకోండి. ఓకే, యాంగులర్ మూమెంటం అనేది మనకి ఐ ఒమేగా. సో లీనియర్ మూమెంటంలో ఏంటి, పి ఈజ్ ఈక్వల్ టు ఎంబీ. సో మాస్కి వచ్చేసి ఎనలాగు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీ, మనకి మూమెంటంకి వచ్చేసి యాంగులర్ మూమెంటం. ఓకే, సో ఇవసో చూసుకోండి. సో చేంజ్ ఇన్ యాంగులర్ మూమెంటం వచ్చేసి మనకి టార్క్ ఎక్స్టర్నల్ ఇస్తుంది అనమాట. అలాగే చేంజ్ ఇన్ మూమెంటం వచ్చేసి మనకి ఫోర్స్ ఇస్తుంది, ఇది లీనియర్ మోషన్స్లో. ఓకే, సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ద టార్క్ డ్యూ టు ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఇక్కడ చూడండి, యాంగులర్ మూమెంట్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ టార్క్ ఇంటిగ్రేషన్. యాంగులర్ ఇంప్లస్ ఆఫ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ యాంగులర్ మూమెంటం ఆఫ్ ద బాడీ ఇన్ గివెన్ టైమ్. ఓకే, ఇంకా దాని తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఎలాగో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ కూడా అలాగే. సో అక్కడ ఏంటి, నెట్ ఫోర్స్ అనేది ఏది లేకపోతే ఇక్కడ యాంగులర్ మూమెంటం అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇనిషియల్ మూమెంటం విచ్ ఇస్ ఈక్వల్ టు ఫైనల్ మూమెంటం. సో ఇక్కడ కూడా సిమిలర్ టైప్ అనమాట. సో నెట్ ఎక్స్టర్నల్ టార్క్ అనేది ఏది లేకపోతే మనకి యాంగులర్ మూమెంటం అనేది కాన్స్టెంట్. ఓకే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ టార్క్ ద టోటల్ యాంగులర్ మూమెంటం ఆఫ్ ఎ సిస్టమ్ మస్ట్ రిమైన్ కన్జర్వ్డ్. సో L is equal to I omega. The law of conservation momentum leads to the following conclusion. For an isolated system, I omega constant which is equal to initial momentum which is equal to initial angular momentum which is equal to final angular momentum. Okay, I1 omega 1 which is equal to I2 omega 2. ఈ క్వశ్చన్ ఒకసారి చేయండి, చూడండి. ఓకే, రొటేషనల్ కైనెటిక్స్లో కూడా మనకి ఏంటంటే మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీని మనం ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇలా రిలేట్ చేసి ఇలా రాసుకోవచ్చు. దాని తర్వాత ఎంఆర్ స్క్వేర్ వచ్చేసి మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒమేగా వాల్యూ అనేది మనకు 1 ఉంటే కైనెటిక్ ఎనర్జీ అనేది హాఫ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఉంటుంది అనమాట. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రిజిడ్ బాడీ అబౌట్ ఎన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ న్యూమరికలీ ఈక్వల్ టు ట్వైస్ ద రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ ఈస్ రొటేటింగ్ విత్ యూనిట్ యాంగులర్ వెలాసిటీ అబౌట్ దట్ యాక్సిస్. ఇది ఎప్పుడు ట్రూ, మనకి యాంగులర్ వెలాసిటీ అనేది 1 ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, సో
దానికి కొంచెం సిమిలర్గా అన్రిలేటెడ్గా ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. ఓకే, దాని తర్వాత ఈ క్వశ్చన్. సో దాని తర్వాత చూస్తే కనుక వర్క్ ఎనర్జీ థియరం ఇన్ రొటేషనల్ మోషన్. అకార్డింగ్ టు ఎనర్జీ థియరం ఇన్ రొటేషనల్ మోషన్, ద చేంజ్ ఇన్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రిజిడ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ torques acting on the body. Work done by torque which is equal to change in rotational and kinetic energy. Okay, so work done which is equal to half I omega 2 whole square minus half of I omega 1 square. సో దాని రిలేటెడ్గా క్వశ్చన్ ఇది. ఓకే, ఇది వస్తుంది చూడండి. అలాగే ఈ క్వశ్చన్ కూడా, అలాగే ఈ ఎగ్జాంపుల్ కూడా వస్తుంది చూడండి. దాని తర్వాత వస్తే కనుక రోలింగ్ మోషన్లో మనకి సర్క్యులర్ మోషన్ ప్లస్ ట్రాన్స్లేషనల్ మోషన్ రెండు కంబైన్డ్. ఓకే, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రోలింగ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషనల్ మోషన్. సో కైనెటిక్ ఎనర్జీ చూస్తుండే కనుక రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ట్రాన్స్లేషన్ కైనెటిక్ ఎనర్జీ, ఇది వచ్చేసి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో ఇది వచ్చేసి ట్రాన్స్లేటర్. సో ఇక్కడ చూస్తే కనుక వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనం తీసుకున్నాం. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో దీన్ని చూడండి ఒకసారి. సో దాని తర్వాత చూస్తే కనుక క్లాసిఫికేషన్ ఆఫ్ రోలింగ్ మోషన్. సో ఇక్కడ చూస్తే కనుక ప్యూర్ రోలింగ్ ఆర్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్, స్లైడింగ్ ఆర్ పర్ఫెక్ట్ రోలింగ్ మోషన్ అనేది ఒక టైపు. ఇంప్యూర్ రోలింగ్లో ఆర్ రోలింగ్ విత్ స్లిప్పింగ్ ఆర్ స్లైడింగ్ ఆర్ ఇంపర్ఫెక్ట్ రోలింగ్ మోషన్ అనేది ఇంకొకటి. సో ఇక్కడ చూస్తే కనుక యూనిఫామ్ రోలింగ్. సో దీన్ని ఎలా క్లాసిఫై చేశారు? డిపెండింగ్ ఆన్ ద fact that relative velocity of point of contact of the body undergoing rolling motion with the platform is zero or non-zero. Rolling motion is classified into two categories which are as follows. Okay, pure rolling or impure rolling, or rolling with it slipping or sliding, or rolling with slipping or sliding, or perfect rolling motion or imperfect rolling motion. So uniform pure rolling anamata. So velocity of point of contact with respect to the surface is zero, then it is known as pure rolling. ఓకే, సో ఇక్కడ ప్యూర్ రొటేషనల్ మోషన్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ జీరో గివెన్ బై ద రిలేషన్ V ఈజ్ ఈక్వల్ టు R ఒమేగా. సో ఈ పాయింట్స్ అనేది చదువుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్యూర్ రోలింగ్లో వితౌట్ స్లిప్పింగ్ వితౌట్ స్లైడింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఫ్రిక్షన్ లాంటివి ఏమీ లేవు, వరాలు లేవు. ఓకే, వెలాసిటీ వెళ్తుంది, రొటేషన్ వల్ల R ఒమేగా వాల్యూ అనేది మనకు ఉంది. ఓకే, సో ప్యూర్ రోలింగ్ వాటికి ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఇలా సాల్వ్ చేస్తాం. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి ఇది, ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, ఒకసారి ఇది చూసుకోండి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రోలింగ్ మోషన్. సో ఇలా ఉన్నదాన్ని మనం ఇలా ఈ స్టెప్స్ ద్వారా మనం ఇలా రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తే కనుక రోలింగ్ డౌన్ అనే రఫ్ ఇంక్లైన్ ప్లేన్ బాడీ ఆఫ్ మాస్ స్మాల్ m రేడియస్ r రోలింగ్ డౌన్ ఏ ప్లేన్ ఇంక్లైన్డ్ ఎట్ an angle theta with the horizontal. If the body rolls without slipping, then the center of mass of the body moves in straight line. Different forces acting on the body are friction force, normal direction, inclined plane. సార్ చూసుకోండి. పాస్ చేసి ఇవన్నీ చదువుకోండి సరే. ఈ ఈక్వేషన్ వస్తుంది చూడండి, V ఈజ్ ఈక్వల్ టు √2gh. మనం ఒక హైట్ నుంచి మనం ఎలా వదిలినా అది ఇలా ఒక మూమెంట్ తర్వాత ఒక పాయింట్కి వెళ్ళినప్పుడు ఎంత వెలాసిటీ ఉండేది దాని కేసుకి ఛాన్సార్లు ఈ ఈక్వేషన్ మనం వాడుతూ ఉన్నాం. ఓకే, సో ఇక్కడ కూడా వచ్చింది. సో ఇది వస్తుంది చదవండి. సో ఈ రిలేషన్ వచ్చింది. సో దాని తర్వాత ఇది వస్తుంది చదవండి. ఓకే, ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి, బాగుండేది, బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ క్వశ్చన్. దాని తర్వాత ఈ నోట్ ఈ పాయింట్స్ అనేవి చదవండి ఒకసారి. ఓకే, ఈ క్వశ్చన్ సరే. ఓకే, ఇక క్వశ్చన్స్ అనేవి చేద్దాం.
క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ కన్జర్వ్డ్ వెన్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ అపాన్ ద సిస్టమ్, వెన్ నో ఎక్స్టర్నల్ టార్క్ యాక్ట్స్ అపాన్ ద సిస్టమ్, వెన్ నో ఎక్స్టర్నల్ ఇంపల్స్ యాక్ట్స్ అపాన్ సిస్టమ్, వెన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ రిమైన్స్ సేమ్. సో ఇక్కడ మీకు అందరికీ తెలుసు నో ఎక్స్టర్నల్ టార్క్స్ యాక్ట్స్ అపాన్ ద సిస్టమ్. సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2. If a person standing on a rotating disc stretches out his hands, the angular speed will. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి. సో యాంగులర్ వెలాసిటీ అనేది యాంగులర్ మూమెంట్ అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాంగులర్ వెలాసిటీకి రిలేటెడ్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక యాంగులర్ వెలాసిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, మనం స్ట్రెచ్చింగ్ అనేది చేసాం. ఓకే, సో అందువల్ల ఏమవుతుంది, ఓకే ఇదొక బాడీ మనిషి అనుకోండి. ఓకే, లేకపోతే ఇలా చూడండి, ఇది బిగ్ మాస్, ఈ రెండు స్మాల్ మాసెస్ అనేది దీనికి ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎక్కువ ఉన్నట్టు. ఓకే, సో అదే ఈ మాసెస్ని దగ్గర పెట్టుకుంటే దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది తక్కువ అవుతుంది. ఇందువల్ల మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది m². ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉంటే కనుక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇలా రిలేట్ అవ్వండి. ఓకే, సో మాస్ అనేది ఎంత దూరం ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎఫెక్ట్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్. ఓకే, ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ హై, ఓకే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఆల్సో హై. సో అక్కడ చూస్తే కనుక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎక్కువ ఉంది. ఓకే, సో యాంగులర్ వెలాసిటీ అనేది తక్కువ అయింది. సో యాంగులర్ వెలాసిటీ కూడా తక్కువ అయింది, యాంగులర్ మూమెంటం కూడా తక్కువ అయింది. ఓకే, డిక్రీస్ అయింది. సో క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 క్లియర్ లేదా? When a disc rotates with uniform angular velocity, which of the following is not true? The sense of rotation remains the same, the orientation of the axis of rotation remains same, the speed of rotation is non-zero and remains same, the angular acceleration is non-zero and remains same. సో ఇక్కడ చూస్తే కనుక యాంగులర్ వెలాసిటీ యాంగులర్ యాక్సిలరేషన్ వచ్చేసి ఆల్ఫా విచ్ ఇస్ ఈక్వల్ టు d omega by dt. ఓకే, సో ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ అయితే మనకి యాంగులర్ వెలాసిటీ d omega by dt విచ్ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ అందువల్ల యాంగులర్ యాక్సిలరేషన్ అనేది 0 అనమాట. సో ఇక్కడ ఆప్షన్ టీ అనేది రైట్ అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 4. A ring of diameter 0.4 meter and a mass of 10 kg is rotating about its axis at the rate of 1200 rpm. The angular momentum of the ring is. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 4. సో అక్కడ చూసుకుంటే కనుక మనకి రింగ్ అనేది ఇచ్చారనమాట. ఓకే, దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి m². ఓకే, మనకు ఏం అడిగాడు, యాంగులర్ మూమెంట్ అనేది యాంగులర్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే యాంగులర్ వెలాసిటీ. ఓకే, ఇక్కడ ఆర్ అనేది ఎంత ఇచ్చాడు, 0.2 ఇచ్చాడు, మాస్ వచ్చేసి 10 kg, అలాగే వెలాసిటీ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ. ఓకే, సో 1200 rpm. ఓకే, rpm కాబట్టి డివైడెడ్ బై 6 చేస్తే కనుక సో ఇది వచ్చేసి మనకి 20 rps. ఓకే, సో ఇక్కడ చేసేస్తాను. సో which is equal to angular momentum which is equal to mr² into 2 pi frequency. ఓకే, సో వాల్యూస్ పెడితే 10 into 0.2 ఆఫ్ హోల్ స్క్వేర్ ఇంటూ మీకు కనపడకపోయినా నేను చెప్తున్నాను కాబట్టి చూసుకోండి. ఓకే, 2 into 22/7 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇంటూ 20. ఓకే, సో ఇక్కడ మొత్తం క్యాల్కులేట్ చేస్తే యాంగులర్ మూమెంటం అనేది మనకు వాల్యూ వచ్చేసి 50.28 kg/m² per second square. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి మనకి ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 5 అనేది చూద్దాం. A uniform disk of radius a and mass small m is rotating freely with the angular speed of omega in a horizontal plane about a smooth fixed vertical axis through its center. A particle also mass small m is suddenly attached to the rim of the disk and rotates with it. The known angular speed is. సో ఇక్కడ యాంగులర్ స్పీడ్ ఒమేగా అనేది అడిగారు అనమాట. ఓకే,
సో ఇక్కడ చూస్తే కనుక ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటూ ఒమేగా 2. సో మనకి యాంగులర్ వెలాసిటీ ఫైండ్ అనేది కావాలి. సో I2 by and by I2. సో ఇక్కడ చూస్తే కనుక హాఫ్ స్క్వేర్ డాట్ ఒమేగా అనమాట. ఓకే, సో ఫైనల్ దానికి మనం పాయింట్ ప్యారలల్ యాక్సిస్ థియరం ప్రకారం మనం ఇది వేసాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మనం ఇక్కడ హాఫ్ని ఎంఏ స్క్వేర్ని మనం కామన్ తీస్తే ఓకే హాఫ్ ఎంఏ స్క్వేర్ హాఫ్ ఎంఏ స్క్వేర్ 1 + 2 ఇంటూ ఒమేగా. ఓకే, హాఫ్ ఎంఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 + 2 వచ్చింది. ఎందుకంటే మనం దీని లోపల మల్టిప్లై చేస్తే మనకి ఇదే రావాలి. ఓకే, హాఫ్ని లోపల మల్టిప్లై చేస్తే మనకి ఇదే వస్తుంది. ఓకే, సో ఇలా అనమాట. సో ఒమేగా 2 అనేది ఒమేగా 1. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 6. A uniform square plate has a small piece Q of an irregular shape removed and glued to the center of the plate, leaving a hole behind in figure. The moment of inertia about the z-axis is then. సో ఇక్కడ స్క్వేర్ ప్లేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో XY ప్లేన్లో పెట్టారు. The square plate has a small piece Q of an irregular shape removed and glued to the center of the plate, leaving a hole behind in figure. The moment of inertia about the z-axis. సో z-axisలో moment of inertia అనేది అలా ఉంటుంది. ఎక్కువ అయితే తక్కువ అయితే అలాగే ఉంటుంది. చేంజ్డ్ అండ్ అన్ప్రెడిక్టెడ్ మేనర్ అని చెప్పేసి ఇద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక మనం ఒక ప్లేట్లో ఉన్నదాన్ని పీస్ని కట్ చేసాం. ఓకే, పీస్ని కట్ చేసి ఏం చేసాం, ఇది ఫస్ట్ జరిగింది, సెకండ్ ఏం జరిగింది, సెంటర్ తీసుకొచ్చి దాన్ని అతికిచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు మాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది దగ్గరకు వచ్చింది. మాస్ డిస్ట్రిబ్యూషన్ closest to the center. Okay, so that means ఇప్పుడు z యాక్సిస్ వైపు మనం చూడమన్నాడు, ఇది XY ప్లేన్. ఓకే, సో z యాక్సిస్ వైపు మాస్ z యాక్సిస్. ఓకే, z యాక్సిస్కి వెళ్ళి మాస్ డిస్ట్రిబ్యూషన్ క్లోజెస్ట్ టు ద సెంటర్ అయింది. ఓకే, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ z యాక్సిస్ అనేది డిక్రీజ్ అయింది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి మనకి ఆప్షన్ బి రైట్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 7. A diver in a swimming pool bends his head before diving because it decreases his moment of inertia, decreases his angular velocity, increases his moment of inertia, decreases his linear velocity. సో ఇక్కడ చూస్తే కనుక సో అలా బెండింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పర్సనల్ వెయిట్ అనేది ఓకే దగ్గరకు వచ్చింది. ఓకే, సో మాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది తగ్గింది. డిస్ట్రిబ్యూషన్ డిక్రీజెస్, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది కూడా మనకి డిక్రీజ్ అయింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. Question number 8. A body is in pure rotation. The linear speed v of a particle, the distance r of the particle from the axis, and angular velocity omega of the body are related as omega v by r. Thus, ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ r అనేది డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ యాక్సిస్, డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ యాక్సిస్ అనమాట. ఓకే,
సో ఇది వచ్చి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దీని తర్వాత సో వెలాసిటీ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ చూస్తే కనుక యాంగులర్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఒమేగా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్, ఎందువల్ల ఒమేగా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆర్. సో ఇక్కడ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 9. The rotational kinetic energy of a body is E and its moment of inertia is the angular momentum is. ఒక రిలేషన్ అనమాట. సో ఇక్కడ మనకి ఎనర్జీ వచ్చేసి KA స్క్వేర్, సారీ I ఒమేగా స్క్వేర్. ఓకే, మనకి నార్మల్గా హాఫ్ ఎంఏ స్క్వేర్ అలాగే. సో ఇక్కడ రొటేషన్లో ఇది అలాగనమాట. సో దీని నుంచి మనం ఒమేగా తీస్తే కనుక ఒమేగా వచ్చేసి ఇక్కడ √2E/I. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఈ వాల్యూని యాంగులర్ మూమెంటం I ఒమేగాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సింది వచ్చింది అనమాట. ఓకే, దీని కనుక లోపల తీసుకెళ్తే స్క్వేర్ అయింది. స్క్వేర్ కింద క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వచ్చింది, యాంగులర్ మూమెంటం వచ్చేసి √2EI. యాంగులర్ మూమెంటంకి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ అనమాట. ఓకే, సో మీకు ఈజీగా ఉండడానికి ఇలా గుర్తుపెట్టుకుంటూ KEI. ఓకే, కైనెటిక్ ఎనర్జీని ఇక్కడ ఈలాక్ రాశాను, అంతే, ఇంత నుంచి గేమ్ ఉండదు. సో క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 10. The body is under action of two equal and oppositely directed forces and the body is rotating with constant non-zero angular acceleration. Which of the following cannot be the separation between the lines of action of the forces? సో ఇక్కడ చూస్తే కనుక సో ఆప్షన్స్ వస్తాయి చూడండి. 1 మీటర్, 0.4 మీటర్, 0.25 మీటర్, 0. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. ఇందువల్ల మనకి ఏం అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద సెపరేషన్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఆర్ అనేది అడిగాడు. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి టార్క్ అలాగే నెట్ యాంగులర్ యాక్సిలరేషన్ అనేది 0 అనమాట. ఓకే, టార్క్ కానీ నెట్ యాంగులర్ యాక్సిలరేషన్ కానీ 0. ఓకే, ఇది ఎప్పుడు ఎలా అవుతుంది, సో ఇట్ కెనాట్ బి. So it cannot be 0 otherwise. సో అది వాల్యూ అనేది ఎంతైనా ఉండొచ్చు. సో అది 0 మాత్రం కాకూడదు, అదర్వైజ్ ఇదన్నమాట. టార్క్ యాంగులర్ వెలాసిటీ 0 అయితే మనకి టార్క్ కూడా 0 అవుతుంది. ఓకే, మనకి ఏం కావాలి, టార్క్ అనేది ఉండాలి, యాంగులర్ వెలాసిటీ అనేది ఉండాలి. సో మళ్ళీ క్వశ్చన్ చూడండి. ఈ బాడీ ఈజ్ అండర్ యాక్షన్ ఆఫ్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్లీ డైరెక్టెడ్ ఫోర్సెస్ అండ్ బాడీ ఈజ్ రొటేటింగ్ విత్ కాన్స్టెంట్ నాన్ జీరో యాంగులర్ యాక్సిలరేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద సెపరేషన్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ యాక్షన్. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇన్ క్వశ్చన్. ఓకే, యాంగులర్ యాక్సిలరేషన్ అనేది ఉంది ప్రెసెంట్. ఓకే, సో విచ్ ఈస్ నాట్ ట్రూ అనేది క్వశ్చన్లో అడిగారు. ఓకే ఓకే క్వశ్చన్ విచ్ ఈస్ నాట్ ట్రూ లెక్క అడిగారు. ఓకే, క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 11 కెమెరాలో కనపడుతుందా. The particle performs uniform circular motion with an angular momentum L. If the frequency of the particle motion is doubled, the angular momentum becomes. సో ఇక్కడ చూడండి, యాంగులర్ మొమెంటం అనేది I ఒమేగా. దీన్ని ఎలా రాసుకోవచ్చు, యాంగులర్ వెలాసిటీ 2I ఫ్రీక్వెన్సీ.
ఆర్ కొన్నిసార్లు వీ లెక్క స్మాల్ వీ లెక్క కూడా రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు, సో యాంగులర్ మూమెంట్ అనేది ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. ఓకే, ఇది డబల్ అయితే ఇది కూడా డబల్ అయితే. సో ఎల్ఎస్ become 2L. ఓకే, సో క్వశ్చన్ 11 వచ్చేసి మనకు ఆప్షన్ ఏమంట. క్వశ్చన్ నెంబర్ 12 అయితే చూద్దాం. Moment of a force of magnitude 10 Newton acting along positive y direction at point 2. సో కోఆర్డినేట్ ఇచ్చేది అబౌట్ ద పాయింట్. సో 2 కోఆర్డినేట్స్ ఇచ్చాము, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, సో మనకి ఏంటంటే మనకి ఇక్కడ టార్క్ అనేది అడుగుతుంది అనమాట. సో ఫోర్స్ ఇచ్చాడు, కోఆర్డినేట్స్ ఇచ్చాడు. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ విచ్ మీన్స్ టార్క్. సో ఇక్కడ ఒకసారి కోఆర్డినేట్స్ని మనం గ్రాఫ్ని డ్రా చేస్తే కనుక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ చూసుకుంటే కోఆర్డినేట్స్ని ఒకటి 2 మీటర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి మిగతా 0 వచ్చింది కదా. సో అలా చూసుకుంటే మనకి ఈ 2 పాయింట్ల దగ్గర ఇక్కడ 10 న్యూటన్ అనేది అప్లై చేశాడు. ఓకే, సో మనకి ఆర్ పర్పెండిక్యులర్ అనేది కావాలి. ఓకే, సో టార్క్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ పర్పెండిక్యులర్ ఇంటూ ఎఫ్. ఓకే, క్రాస్ ఇక్కడ ఏమి పెట్టకూడదు. సో ఆర్ పర్పెండిక్యులర్ ఇంటూ ఎఫ్. ఓకే, సో అలా చూసుకుంటే కనుక మనకు టార్క్ వచ్చేసి 10 into 2. ఓకే, సో మనకి 20 అనమాట, 20 న్యూటన్ మీటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, నా రైటింగ్ బాగాలేదని ఏమనుకోవద్దు. ఓకే, కాన్సెప్ట్ ముఖ్యం. సో క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. A rigid body rotates about a fixed axis with variable angular velocity equal to alpha minus beta t at the time t where alpha beta are constant, the angle to which it rotates before it stops. సో చూడండి, సో ఇచ్చిన ఈక్వేషన్ అయితే ఇది ఆల్ఫా మైనస్ బీటా. సో ఇక్కడ చూస్తే కనుక దీన్ని కంపేర్ చేస్తే ఒమేగా నాట్ మైనస్ ఆల్ఫా టీ. సో ఇది మీకు అర్థం కాకపోతే ఒకసారి ఈక్వేషన్ వస్తుంది చూడండి, b ఈక్వల్ టు 2 + 8. ఓకే, దాంతో రిలేట్ చేయాలి. ఇది ఫైనల్ వెలాసిటీ, ఇది వచ్చేసి ఫైనల్ యాంగులర్ వెలాసిటీ, ఇది ఇనిషియల్ వెలాసిటీ, ఇది ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ, ఇది యాంగులేషన్, ఇది యాంగులర్ యాంగులేషన్. ఎనాలజీ సిమిలర్. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే యాంగిల్స్తో ఉంటుంది, యాంగిల్స్ ఇంకా మన వెక్టర్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, ఇక్కడ అలాంటిది ఏముండదు, ఉన్నా కూడా చాలా తక్కువ వీటి మీద. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీద మనకి 2 డైమెన్షన్ ఇచ్చేది. ఓకే, ఓకే, ఈ క్వశ్చన్కి అయితే జస్ట్ కంపారిజన్కి చెప్పాను అంతే. ఓకే, ఈ క్వశ్చన్ చూస్తే కనుక ఓకే, యాంగిల్ రొటేటెడ్ బిఫోర్ ఇట్ స్టాప్స్ చూసుకుంటే కనుక యాంగిల్ రొటేటెడ్ బిఫోర్ ఇట్ స్టాప్స్ చూసుకుంటే కనుక బిఫోర్ స్టార్ట్స్ అంటే ఇది 0 అవుద్ది. ఓకే, ఇది 0 అవుద్ది. సో ఒకసారి ఈ ఈక్వేషన్ చూసుకోండి, a² - b² which is equal to 2as. దానికి రిలేటెడ్గా m² 2 ఆల్ఫా థీటా. ఓకే, దానికి రిలేటెడ్గా ఈ ఈక్వేషన్ చూసుకోండి. ఓకే, సో ఈ కేసులో ఏంటి, b ఈక్వల్ టు u/at. ఓకే, b అనేది ఇది, ఓకే, u అనేది ఇది, v అనేది ఇది, యాక్సిలేషన్ అనేది బీటా. ఓకే, దాన్ని రిలేటెడ్ చేసుకోండి. ఓకే, దీని ప్రకారం 0 α² minus 2 beta theta. So theta becomes α² 2 beta. Okay, so this is answer. So question number 18 వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం.
A wheel is rotating at the rate of 33 revolutions per minute. If it comes to stop in 20 seconds, then angular retardation will be. So in the 18 question like this order. So angular retardation. Which is equal to alpha, which is equal to 30. Okay. సో దీన్ని ఎక్కడి నుంచి తీసామంటే కనుక మనకి ఫైనల్ యాంగులర్ వెలాసిటీ 0 ఉన్నాడు, దాని తర్వాత ఒమేగా టీ ఆల్ఫా టీ. ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి మనం దీన్ని తీసాం. ఓకే, సో యాంగులర్ రిటార్డేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఓకే, 33/60 20. ఓకే, 11π/200 రేడియస్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసి ఆప్షన్ డి అనే రైట్. క్వశ్చన్ నెంబర్ 21. The motor of a wheel is subjected to uniform angular acceleration about its axis. Initially, its angular velocity is 0. A wheel is subjected to uniform angular acceleration about its axis. Initially, its angular velocity is 0. In first 2 seconds, it rotates through an angle theta 1. In the next 2 seconds, it rotates through an angle theta 2. So in the first 2 seconds, it rotates through an angle theta 1. In the next 2 seconds, it rotates through an angle theta 2. So the ratio of theta 2 by theta 1 is. సో ఇక్కడ theta 1కి ఈక్వేషన్ వస్తుంది. ఓకే, theta 1 which is equal to half alpha 2 whole square. సో ఇక్కడ 4 వచ్చింది, ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 2 ఆల్ఫా అనేది మనకు ఉంటుంది. ఓకే, ఈ రిలేషన్ ఎలా తీసానంటే మనకు వచ్చేసి S is equal to ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్ ఉంది కదా, దీన్ని రిలేట్ చేసుకొని ఇంకోలా రాస్తే ఒమేగా టీ ప్లస్ హాఫ్ ఒమేగా టీ స్క్వేర్. ఓకే, సో దాని ప్రకారం ఇది అనమాట. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకే, ఓకే, theta 2 which is equal to half alpha whole square 16 మనకు వచ్చేసి. సో ఇక్కడ ఇది ఉంది, సో ఇందాక ఇనిషియల్ దాంట్లో నుంచి మైనస్ చేయాలన్నమాట. సో హాఫ్ ఆల్ఫా 2 స్క్వేర్. ఓకే, ఇది వచ్చేసి 2 ఆల్ఫా, ఇది వచ్చేసి మనకి 8 ఆల్ఫా. సో ఆన్సర్ విల్ బికమ్ 6 ఆల్ఫా. ఓకే, సో theta 2 వాల్యూ ఇది, theta 1 వాల్యూ ఇది. సో రేషియో ఏమన్నాడు, theta 2 by theta 1, 6 ఆల్ఫా by 2 ఆల్ఫా 3/1. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేసి ఆప్షన్ సి అనే రైట్. క్వశ్చన్ నెంబర్ 22. A motor of an engine is rotating about its axis with an angular velocity of 100 rpm. It comes to rest in 15 seconds after being switched off. Assuming constant angular deceleration, what are the numbers of revolutions made by it before coming to rest? క్వశ్చన్ నెంబర్ 22 చూస్తే కనుక, సో ఫైనల్ వెలాసిటీ అనేది 0 అయింది, యాంగులర్ వెలాసిటీ డీసెలరేషన్ గురించి మాట్లాడుతున్నాను. సో మైనస్, సో ఇక్కడ యాంగులర్ డీసెలరేషన్ వచ్చేసి ఒమేగా బై టీ వచ్చింది. ఓకే, దీని ప్రకారం 2π × 100 60/50. సో మనకి మొత్తం చేస్తే 0.7 అనేది వచ్చింది. ఓకే, సో యాంగిల్ ఎంత రొటేట్ చేసింది స్టాప్ అయ్యే లోపు చూస్తే కనుక s²/2 ఆల్ఫా. సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా 0.7. ఓకే, ఒమేగా స్క్వేర్ అంటే 2π × 100/60 హాఫ్ హోల్ స్క్వేర్ బై 2 × 0.7. ఓకే, ఈ 2 క్యాన్సిల్. సో π × 100 300 అనుకో. సో 66655/7 బ్లాక్స్ చూసుకుంటే కనుక మనకి 78.33 రేడియన్స్ అనేది వచ్చింది. ఓకే, సో నెంబర్ ఆఫ్ రొటేషన్స్ చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ రొటేషన్స్
అనేది మనం వచ్చిన యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని 2πతో డివైడెడ్ బై చేస్తే వచ్చింది. ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రొటేషన్స్. ఓకే, n అంటాం. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై 2π. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ 78.33 by 2π which is equal to 12.5. మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 24 అయితే చూద్దాం. The particle of mass 5 gram is moving with uniform speed 3√2 centimeter per second in the xy plane along the line y is equal to 2√5 centimeter. The magnitude of its angular momentum about the origin in grams centimeter square per second is. సో ఇక్కడ చూస్తే కనుక మనకి యాంగులర్ మూమెంట్ అనేది అడుగుతున్నది. ఓకే, సో ఇక్కడ XY కోఆర్డినేట్స్ ప్రకారం చూస్తే మనకు సో మాస్ అనుకుంటే దీని వెలాసిటీ ఏ డైరెక్షన్ ఉంది. ఓకే, కోఆర్డినేట్స్ ప్రకారం. సో ఇక్కడ మనం ఆర్ పర్పెండిక్యులర్ అనేది తీసుకోవాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 2√3 అనమాట, సెంటీమీటర్లో ఉంది. ఓకే, సో ఇక్కడ యాంగులర్ మూమెంట్ L ఈజ్ ఈక్వల్ టు mv/r1. ఓకే, సో మాస్ 5, వెలాసిటీ 3√2 into 2√5. సో √2/5 వచ్చి 10 అవుతుంది. ఓకే, 3 2s are 6, 6 into 5 30, 30/10 గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. Question number 26 होगा. The particle of mass small m is equal to 5 units in moving with a uniform speed v is equal to 302 units in the xy plane along the line y is equal to x plus 4. The magnitude of angular momentum about the origin is. So question number 26 చూస్తే కనుక మనకి అబౌట్ ద ఆరిజిన్ అనేది అడిగింది అనమాట. ఓకే, సో ఇచ్చిన కోఆర్డినేట్స్ ప్రకారం చూస్తే కనుక మనకి నాట్ ఇక్కడ ఆరిజిన్ నుంచి కావాలన్నాడు. ఓకే, మనకి ఇంటర్సెక్షన్ వచ్చేసి 4 దగ్గర ఉంది. ఓకే, మనకి ఇలా ఉందన్నమాట. ఓకే, రేడియస్ పర్పెండిక్యులర్ అనేది. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి మనకి 45 డిగ్రీ, ఇక్కడ యాంగిల్ వచ్చేసి మనకి 45 డిగ్రీ. సో దాని ప్రకారం ఆర్ పర్పెండిక్యులర్ అనేది మనకి 4 sin 45 డిగ్రీకి ఈక్వల్ ఉంటుంది. సో ఆర్ పర్పెండిక్యులర్ విచ్ ఈక్వల్ టు 4 sin 45 డిగ్రీ. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2√2 యూనిట్. అలాగే వెలాసిటీ చూసుకుంటే కనుక 3√2 యూనిట్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం చూసుకుంటే కనుక mvr పర్పెండిక్యులర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంత, మనకి వెలాసిటీ ఇంత, ఆర్ పర్పెండిక్యులర్ ఇంత. సో √2 2 2 4 4 3 12 12 5 60. సో ఇక్కడ చూస్తే కనుక మొత్తం 60 వచ్చేది యూనిట్. ఓకే, యూనిట్ అన్నప్పుడు మనం కూడా యూనిట్ అంటుంది. సో యూనిట్ అంటే ఏం లేదు, జస్ట్ ఇచ్చిన దీన్ని అబ్సల్యూట్గా తీసుకుంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 26 వచ్చేసి ఆప్షన్ బి అనే రైట్. క్వశ్చన్ నెంబర్ 27.
A particle of mass 2 kg located at the position I cap plus j cap meter has a velocity 2 into I cap minus j cap plus k cap meter per second. Its angular momentum about z axis in kg meter square per second is. సో ఇక్కడ చూస్తే కనుక అబౌట్ ఆరిజిన్ యాంగులర్ మూమెంటం చూస్తే కనుక ఆరిజిన్ యాంగులర్ మూమెంటం చూసుకుంటే కనుక m into r cross v is equal to so r cross vm into so mass 2 multiply okay first vector ఏది ఉంటే సో ఫస్ట్ వెక్టర్ ఏది ఉంటే దాన్ని ఫస్ట్ రాసుకుంటాం ఓకే ఫస్ట్ వెక్టర్ ఏది ఉంటే దాన్ని ఫస్ట్ రాసుకుంటాం వాటి కోఆర్డినేట్స్ దాని తర్వాత సెకండ్ వెక్టర్ ఏది ఉంటే అది ఓకే సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు ఎలా మల్టిప్లై చేయాలి ఓకే జే క్యాప్ కోఆర్డినేట్స్ తీసేటప్పుడు ఎలా తీయాలి కే క్యాప్ వచ్చేసరికి ఎలా ఓకే సో ఆ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ అయితే మీరు చూడండి సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి మనకి 4 I cap minus 4 J cap minus 8 K cap ఓకే ఇదైతే వచ్చింది అనమాట సో అబౌట్ జెడ్ యాక్సిస్ చూసుకుంటే కనుక along z axis 8 సారీ -8 ఓకే సో క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ అనమాట